అయితే కొన్ని విషయాలనేవి చెప్తాను. దాని ప్రకారం మీరు ఆలోచించండి. ఇది 1700 శతాబ్దం ఆ సమయం అనమాట. అయితే ఈ అమెరికన్‌లు ఈ యూరప్ దేశం నుంచి వాళ్ళని ఒక తెగ అని అనొచ్చు. అది వీళ్ళందరూ యూరప్ దేశంలో ఉండేవాళ్ళు అమెరికా అనేది వెళ్లారు. ఇప్పుడు చూడండి పూర్వం ఎలాగనేది ఆ చెట్లు సైజ్ అనేది చూడండి ఎంత పెద్ద సైజు. దీన్ని అమెరికన్ చెస్ట్‌నట్ ట్రీ అని అంటారనమాట. చాలా పెద్ద చెట్లండి ఇవి. అయితే ఏమైందనంటే వాళ్ళు కొన్ని ఏవో చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏమైందంటే 400,00,00,000 చెట్లనమాట. మన భారతదేశం ఎంత పెద్దదుంటదో అంత ఏరియాలో అవి పెరుగుతున్నాయి. 1800 సంవత్సరంలోనే ఒక జబ్బనేదొచ్చింది. ఆ జబ్బనేదొచ్చి అగోండి ఆ జబ్బు యొక్క క్రిమనేది ఇలా ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ అమెరికన్ చెస్ట్‌నట్ ట్రీస్ అన్నిటిని కూడా 400,00,00,000 చెట్లు కూడా చనిపోయాయి. 1904 ఆ సమయం వచ్చేసరికి ఇంక మరి అక్కడ చెట్లనేవి లేవనమాట. మొత్తం అన్నీ చనిపోయాయి. ఎందుకు చనిపోయాయి అవన్నీ తర్వాత విషయం. ఇదేంటంటే రీసెంట్‌గా జరిగిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి అనే దాన్ని విష్ణువు అని అనొచ్చు. ఎందుకంటే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావ. అయితే ప్రకృతి అనేదే ప్రకృతి స్వభావంలో విష్ణువు అనేది ఉంటారు. సో, విష్ణువు అనేది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలాగా మార్పులు జరుగుతాయి నాకనిపించింది నేను చెప్తాను. దాని తర్వాత మీరు కూడా ఆలోచించండి. హ్మ్. ఇదేనండి. ఇది విష్ణువు అనేది చాలా కష్టం అనమాట. మన ప్రకృతి అనేది అంతా గమనిస్తుంటారు. మనం చేసే పనులను బట్టే మనకి ఆ ఔట్‌పుట్ అనేది వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి ఏమైందనంటే అక్కడ उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा. సో, నరకే నియంతం వాసో భవతీత్య అనుశుశ్రుమ. అంటే ఈ ఇక్కడ నిరంతరం నరకంలోనే ఉంటారంటండి. కులనాశనం చేసేవాళ్ళందరూ కూడా. ఈ యూరోప్ ఆ దేశాల్లో నుండే వాళ్ళందరూ కూడా ఈ పూర్వం ఉండే నేటివ్ అమెరికన్స్ యొక్క కులనాశనం అనేది చేశారు. దానివలన ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నరకంలోనే ఉంటారు అనని. అయితే చనిపోయిన తర్వాత నరకమా అననేది ఆ విషయం కూడా నేను చెప్తానండి. ఇది నరకంలో ఉంటారు. ఏంటి నరకంలో ఉంటారు. ఇది భగవద్గీతలో చెప్పింది. పూర్వం ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ చెట్లను చూసుకునేవారు. అది మరి వాళ్ళందరూ లేకపోవడం వలన ఇంకా ఆ చెట్లనేవి వదిలేసి వెళ్ళిపోయాయన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ అమెరికాలో ఉండే వాళ్ళందరూ నరకంలో ఉంటారు అనంటే, అది ఎలా మనం ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు అనంటే విష్ణు సహస్రనామంలో ఒక ఇది చెప్పారు. దాన్నేమంటారంటే భజంతియే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. అయితే ఈ విష్ణు సహస్రనామం చదివినప్పుడంట ఒక 12 సంవత్సరాల పాటు కంటిన్యూయస్‌గా చదివితే ఎప్పుడు మీకు పరాభవం అనేది ఉండదు అని అన్నారనమాట. నరకంలో ఉండేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు పరాభవం అనేది ఉంటదనమాట. అది. ఈ విధంగా ఏంటంటే మనం గమనించొచ్చనమాట. మనిషి నరకంలో ఉన్నాడా లేదా అని. ఇప్పుడు ఎవరైనా తెలుగోళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి, దేవుడినేమి పూజించొద్దు. పూజించకుండా ఒక రోజంతా గమనించండి. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎవడో ఒకడు ఎప్పుడో ఒకడు తిట్టడమో, పడిపోవడమో ఏదో జరుగుతుంది. సో, ఈ విధంగా జరుగుతుందనమాట. ప్రతి ఒక్కడు కూడా అమెరికాలోని కానీ అందరూ కూడా నరకంలోననేది ఉంటారనమాట. అది. ఏదో ఒకటి జరుగుతుంటది. ఈ పరాభం అనేది రోజుకొకసారైనా జరుగుతదండి. రోజుకి మినిమమ్ ఎన్నో సార్లు జరుగుతుంటదనమాట. పరాభవంతోనే ఉంటారు వాళ్ళందరూ. అది మనస్తాపం, పరాభవం అవన్నీ వస్తూనే ఉంటాయన్నమాట.
అయితే ఈ విధంగా బా అయ్యిందనమాట అమెరికాలోని పరిస్థితి అనేది. 400,00,00,000 అనేవి చనిపోయి, ఈ మొత్తం కులం అంతా కూడా ఇక్కడ నాశనం చేశారు. అదంతా. మరిప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? మరి ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం యుద్ధాలు చేయాలి అనంటే ఇప్పుడు చూడండి, ఇంకా ఆ విషయం కూడా చెప్తాను. ఇప్పుడేంటి, ఒక రాజున్నాడు. ఇంకొక రాజున్నాడు. ధర్మక్షేత్రం అనేది ఒకటుంటుంది. వార్ జోన్ అని. అక్కడ వీళ్ళు ఏం చేయాలనుకుంటే అవి చేసుకోవాలనమాట. మిగిలినోళ్ళని వదిలేయాలి. ఒకసారి ఆ రాజు అనేది చనిపోతే ఇంక మరి అయిపోయినట్టే. రాజ్యం అనేది ఇచ్చేయాలి. ఈ విధంగా చేయగలిగితే మీరు ఈ భగవద్గీత వాక్యం నుంచి తప్పించుకుంటారండి. ఇప్పుడు ఈ విధంగా చేయటం లేదు కదా! ఇష్టం వచ్చినట్టు ఊర్ల మీదకెళ్ళి ఇది చేయడం వాళ్ళకది తెలీదు కదండీ! అది యూరప్ ఆ దేశాల్లోనే ఆళ్ళకి తెలీదు కదా! సో, దానివలన ఏంటంటే వాళ్ళు అందరిని చంపడం వలన, కులధర్మాలన్నీ నాశనం చేయడం వలన ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా ప్రశాంతంగా అనేది ఉండలేరు. వాళ్ళకి ప్రశాంతత ఉండదు. దీని నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా కొన్నున్నాయి. అది నేను ప్రీవియస్ వీడియోలోని దేవుడి గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. మీకు దీని గురించి తప్పించుకోవాలి అని అనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది.